ఎక్కడైతే సప్లై తక్కువగా ఉంటుందో అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పెళ్లిళ్ళ మార్కెట్లోనైతే ఈ డిమాండ్ సంగతి చెప్పనక్కర్లేదు. పెళ్లి కావాల్సిన అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్ళ మార్కెట్లో అమ్మాయిల ప్రాముఖ్యత పెరిగింది. ఈ క్రమంలో చాలామంది అబ్బాయిలు పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. పెళ్లి కాని ప్రసాదులకు సంబంధం కుదర్చడానికి తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. పెళ్లిళ్ళ బ్రోకర్లకు ఎంత డబ్బు చెల్లించినా సరైన సంబంధం రాక విసిగి వేసారిపోతున్నారు. ఇలాంటి పెళ్లి కాని ప్రసాదులను వారి తల్లిదండ్రులను టార్గెట్ చేసుకుంది విజయవాడకు చెందిన పెళ్లిళ్ళ బ్రోకర్ల ముఠ. ఇలా కూడా పెళ్లి కొడుకులను మోసం చేయొచ్చా అని పోలీసులు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని గంగావతికి చెందిన దుర్గా ప్రసాద్కు 35 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు. వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం అయినా ఏ విధమైన అప్పుల బాదరబందీలు లేవు. వారు కోస్తాంధ్ర నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన కుటుంబం. దుర్గా ప్రసాద్కు కర్ణాటకలో పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇలా తిరిగి తిరిగి వారి కుటుంబ సభ్యులకు విజయవాడకు చెందిన శ్రీదేవి అనే పెళ్లిళ్ళ బ్రోకర్ పరిచయమైంది. ఆమెతో పాటు తాయారు, ఆటో నడుపుకునే అప్పారావు, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వారు చేసిన మోసం ఏంటంటే, పెళ్లి కూతుర్ని 5 రోజుల పాటు అద్దెకు తీసుకోవడం. సినిమాల్లో నటించినందుకు హీరోయిన్కి రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు ఈ 5 రోజులు పెళ్లి కూతురుగా నిజ జీవితంలో నటించడానికి 50 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో భాగంగా దుర్గా ప్రసాద్ తల్లిదండ్రులను, బంధువులను విజయవాడ రప్పించి పెళ్లి కూతుర్ని పరిచయం చేశారు. పెళ్లి కూతురు పేరు పల్లవి అని పరిచయం చేశారు. ఈమెకు ఒక తల్లి ఉందని, ఆరోగ్యం బాగాలేదని, ఆమె ఆరోగ్యం బాగా కావాలంటే 3.5 లక్షలు ఖర్చు అవుతుందని, ఆ డబ్బును ఎదురుకట్నంగా ఇస్తే పెళ్లి కుదురుస్తామని పెళ్లిళ్ళ బ్రోకర్లు దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులను నమ్మగలిగారు. అసలే పెళ్లి కాక నానా ఇబ్బందులు పడుతున్న దుర్గా ప్రసాద్ కుటుంబం 4 లక్షలు పోయినా పర్లేదు, కుమారుడికి పెళ్ళవుతుందన్న ఆనందంతో 4 లక్షలు పెళ్లిళ్ళ బ్రోకర్లకు ఇచ్చారు. జూన్ 5వ తారీఖున దుర్గా గుడిలో దుర్గా ప్రసాద్కు పల్లవికి వివాహమైంది. వివాహమైన అనంతరం కర్ణాటకకు వెళ్లారు. అసలే కాక వివాహమైంది. ఆ ఆనందంతో సుమారుగా 1000 మందిని పిలిచి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పటికే పల్లవి పెళ్లిళ్ళ బ్రోకర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 3 రోజులు పూర్తయ్యాయి. ఇక కేవలం 2 రోజులు మిగిలున్నాయి. పల్లవితో పాటు వాళ్ళ అన్నయ్య అని చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తికి, మా అమ్మకు అర్జెంటుగా హాస్పిటల్ అవసరం ఉంది, ఇంకొక 50,000 కావాలని తీసుకొని విజయవాడ వెళ్ళిపోయాడు. ఈ 5 రోజుల ఒప్పందంలో భాగంగా 5వ రోజు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు కనిపించింది. పెళ్లి కొడుకు దుర్గా ప్రసాద్తో సరిగ్గా మాట్లాడకుండా అంటి ముట్టనట్లు ఉంటుంది. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో దుర్గా ప్రసాద్ తల్లిదండ్రులు, బంధువులు ఆమెపై నిఘా పెట్టారు. 6వ రోజు రాత్రి ఆమె కర్ణాటక నుంచి విజయవాడకు పారిపోవడానికి ప్రయత్నించగా దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఈ క్రమంలో వారు గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. తనకి ఎప్పుడో పెళ్ళయిందని, 2 పిల్లలు ఉన్నారని, భర్త వదిలేశాడని, ఇంటి ఖర్చుల కోసం, పిల్లలను పోషించడం కోసం తాను పెళ్లి కూతురులా నటిస్తానని, ఇలా నటించినందుకు పెళ్లిళ్ళ బ్రోకర్లు తనకు డబ్బులు ఇస్తారని చెప్పింది. ఇదంతా విన్న దుర్గా ప్రసాద్, వారి కుటుంబ సభ్యులు తాము ఇంత మోసపోయామో గ్రహించి కర్ణాటకలో వీరిపై కేసు పెట్టడానికి ప్రయత్నించగా, పెళ్లి ఎక్కడైతే జరిగిందో అక్కడే కేసు పెట్టాలని సూచించారు. దీనితో వారు విజయవాడ వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెళ్లిళ్ళ బ్రోకర్ల పైన, పెళ్లి కూతురు పైన ఫిర్యాదు చేశారు. ఈ రకమైన మోసాన్ని చూసి నోరెళ్లబెట్టారు పోలీసులు. వంట సామాన్లు, టెంట్ సామాన్లు అద్దెకిస్తారు, ఎన్నో పరికరాలు కూడా అద్దెకిస్తారు. పెళ్లి కూతుర్ని అద్దెకివ్వడం మాత్రం ఇదే మొదటిసారి అనుకుంటా. అయినా ఏదైనా పెళ్లి కాని ప్రసాదాలు జాగ్రత్త, ఒళ్ళు ఇల్లు 2 గుళ్ళవుతాయి. విశేషం ఏంటంటే, వారు కర్ణాటక నుండి 2 కార్లలో వచ్చి ఇక్కడ కేసు పెట్టి ఖర్చు పెట్టడానికి 50,000 రూపాయలు అయ్యాయంట. అదో క్షవరం.